కన్స్ట్రక్షన్ రంగంలో ఇంజనీర్స్, బిల్డర్స్, వ్యాపారవేత్తలు సేఫ్టీ నిబంధనలు పాటించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు తోకల ప్రసాద్ డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నెలవారీ సమావేశం కాకినాడలో స్థానిక వీర్కమల్ థియేటర్ వద్ద నగర కమిటీ అధ్యక్షులు టి అన్నవరం అధ్యక్షతన జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా ఏపీ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధ సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ హాజరయ్యారు. ప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ కన్స్ట్రక్షన్స్ రంగంలో ఇంజనీర్స్, బిల్డర్స్, ప్రముఖ వ్యాపారవేత్తలు సేఫ్టీ నిబంధనలను పాటించి భవన నిర్మాణ కార్మికులు ప్రమాదాలను నివారించాలని అన్నారు. కోట్లాది రూపాయలతో కన్స్ట్రక్షన్స్ మొదలుపెట్టి సేఫ్టీ నిబంధనలు అమలు చేయడంలో ఇంజనీర్లు, బిల్డర్లు విఫలం చెందారని, నిర్మాణాలపై అధికారుల పర్యవేక్షణ కరువైందని, జిల్లా లేబర్ అధికారులు, మున్సిపల్ కమిషనర్ బిల్డింగ్ నిర్మాణంలో పర్యవేక్షణ చేపట్టాలని అన్నారు. నిర్మాణాల్లో సేఫ్టీ బెల్ట్లు, గ్లౌజులు, షూస్లు, హెల్మెట్లు తదితర సేఫ్టీ పరికరాలు అందించే బాధ్యత ఇంజనీర్లు, బిల్డర్లదేనన్నారు. ఈ కార్యక్రమంలో గంగారావు, పెద్దిరెడ్డి త్రిమూర్తులు, నమ్మి బాలకృష్ణ, శివ, సత్యరాజు, సత్యబాబు, వెంకన్నబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం 4 పథకాలు అమలు చేయడానికి ముందుకొచ్చింది. ఆ పథకాలు సాధారణ మరణం, మట్టి ఖర్చుల నిమిత్తం, అలాగే డెలివరీ, అలాగే మ్యారేజ్ గిఫ్ట్, ఈ 4 పథకాలు ప్రభుత్వం మంజూరు చేయడానికి మన పోరాట ఫలితంగా ఒప్పుకోవడం జరిగింది. ఇది మార్చి 1వ తేదీ నుంచి పథకాలు అమలు జరుగుతూ ఉన్నాయి. ఈ పథకాలు అమలు కావాలంటే ప్రతి ఒక్క భవన నిర్మాణ కార్మికుడు, గుర్తింపు కార్డు కలిగిన కార్మికుడు తన కార్డు రెన్యువల్ చేయించుకుని ఉండాలి. అలాగే ఆన్లైన్లో నమోదై ఉండాలి. నమోదు చేయించుకోలేని కార్మికులు నమోదు చేయించుకోవాలి. వాళ్ళకు మాత్రమే పథకాలు వర్తిస్తూ ఉన్నాయి. అలాగే తాపీ మేస్త్రులకి న్యాక్ ద్వారా ట్రైనింగ్ జరుగుతూ ఉంది. తాపీ మేస్త్రులు అందరూ తమ డీటెయిల్స్ ఏమైనా ఉంటే లేబర్ ఆఫీసులో సబ్మిట్ చేయాలని చెప్పేసి కోరుతున్నాం. వాళ్ళకి 15 రోజుల పాటు ట్రైనింగ్తో పాటుగా స్టైఫండ్ ఉంటుంది, సర్టిఫికేట్ ఇస్తారు, టోల్ కిట్ కూడా మంజూరు చేస్తూ ఉంటారు. అందుకనే భవన నిర్మాణ కార్మికులుగా, సభ్యులుగా చేరండి. భవన నిర్మాణ కార్మికుల యొక్క పథకాలు పొందండి. వాళ్ళ యొక్క గుర్తింపుని, ఐడెంటిటీ కూడా పొందాలని చెప్పేసి కోరుతున్నాం. భవన నిర్మాణ కార్మికులు ఏ సమస్య వచ్చినా ఈ మీటింగ్ సమావేశంలో పరిష్కారం అవుతుందని, వాళ్ళ సమస్యలపైన ఏపీ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ పనిచేస్తూ ఉందని కోరుతూ ఉన్నాను. అలాగే మరి ముఖ్యంగా బిల్డర్స్, ఇంజనీర్స్, ప్రముఖ వ్యాపారవేత్తల దగ్గర పనిచేస్తున్న కార్మికులందరికీ భవన నిర్మాణ కార్మికులుగా నమోదు చేయించుకోవడం చెప్పేసి తమరు ఆదేశాలు చేయమంటూ కాకినాడ ఏరియా బిల్డింగ్ వర్కర్స్ తరఫున మనం చేస్తా ఉన్నాం.